హలో! హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ 'లక్షిత్ తెలుగు వ్లాగ్స్' ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరెలా ఉన్నారనేది కూడా నాకు కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. ఏంటండి ఇంతమంది జనాలున్నారు, ఎక్కడికెళ్లారు మీరు అని అనుకుంటున్నారా? మేమైతే అనుకోకుండా తిరుమలకైతే వచ్చామండి. ఆ తిరుమలలో రష్ తక్కువ ఉందని చెప్పి ఒకతను రీల్స్‌లో చెప్పింటే, అతని మాట నమ్మి మేము తిరుమలకైతే వచ్చి చాలా పెద్ద మిస్టేక్ చేశామని ఇక్కడికొచ్చి చూసిన తర్వాతే తెలిసింది. చూసారా జనాలైతే ఎంతమందున్నారో. మేమైతే శ్రీవారి మెట్టు రూట్‌లో స్టెప్స్ ఎక్కి వెళ్ళడానికైతే వచ్చాము. శ్రీవారి మెట్టు రూటే ఇంతమంది ఉన్నారంటే ఇంకా అలిపిరి రూట్‌లో ఇంకెంతమంది ఉనుంటారో మీరే ఊహించుకోండి. మేము చేసిన మెయిన్ మిస్టేక్ ఏమంటే టికెట్స్ కూడా బుక్ చేసుకోలేదండి. జనాలు తక్కువున్నారు కదా! సో, సర్వదర్శనానికి వెళ్దాం కదా అన్నట్లయితే వచ్చేసాము. అదే మేము చేసిన పెద్ద మిస్టేకు. అది లాస్ట్‌లో మాకు దేవుడు దర్శనం కూడా కాలేదండి. దర్శనం కూడా చేసుకోకుండానే ఇంటికైతే వచ్చేసాము. ఫస్ట్ టైమ్ అండి ఇలా జరగడం మాకైతేను. ఎప్పుడు ఎన్నో ఏళ్లుగా మేము తిరుమలకైతే వెళ్ళాము. బట్ ఎప్పుడే కానీ మాకలా జరగలేదు. ఫస్ట్ టైమ్ ఇలా తిరుమలకి వచ్చి దేవుడిని దర్శించుకోకుండా అయితే వెళ్ళాము. మెయిన్ ఇక్కడ మేము తిరుమలకి రావడానికి మెయిన్ రీజన్ ఏమంటే, మా అక్క వాళ్ళైతే అప్పుడు పిల్లల కోసం మొక్కుకున్నారండి. పిల్లలు పుట్టిన తర్వాత ఇలా మెట్టు మెట్టుకు పసుపు, కుంకం పెట్టుకుంటూ, హారతి వెలిగించుకుంటూ వస్తామని చెప్పేసైతే మొక్కుకున్నారు. సో, అందుకని చెప్పేసి మేమిక్కడ ఆ మొక్కు తీర్చుకోవడానికి ఇన్నేళ్ళు పట్టింది. కరోనా అని, మళ్ళీ పిల్లలు కొంచెం చిన్న పిల్లలని అలా అలా డిలే చేసుకుంటూ వచ్చాము. ఫైనల్‌గా ఆ వెంకటేశ్వర స్వామి మాకిప్పటికైతే అవకాశాన్నిచ్చాడండి. ఆ అవకాశం కూడా ఆయన దర్శనం కాకుండానే మేము ఇంటికి రావాల్సొచ్చేసింది. చాలా బాధనిపిచ్చేసింది. చూసారా జనాలు ఎలా వస్తున్నారో. మేము ఇట్లా మెట్టు మెట్టుకు పూజ చేసుకుంటూ మధ్య మధ్యలో అక్కడక్కడ కూర్చుంటూ రిలాక్స్ అవుతూ వెళ్తా ఉన్నాము. ఎక్కడే కానీ జనాలు అస్సలు తగ్గలేదండి. ఫుల్లు రష్ ఉండిందసలు. చాలా అసలు ఎక్కువైపోయారు. ఇలా పెట్టుకుంటూ మేము కొండపైకైతే ఎక్కువచేసాము. నేనైతే నా మ్యారేజ్ కాకముందు ఎవ్రీ ఇయర్ తిరుమలకైతే వచ్చేదాన్నండి. అమ్మ, నాన్న, నేను తిరుమలకొచ్చేసి అలిపిరి రూట్‌లో వచ్చేసేవాళ్ళము. వచ్చి దేవుడిని దర్శించుకొని వెళ్ళేవాళ్ళం. బట్ నా మ్యారేజ్ అయిన తర్వాత పిల్లలు అండ్ కరోనా టైం అయ్యి అస్సలు రాలేకపోయాము. అండ్ నేను ఎప్పుడు లాస్ట్ ఇంకా తిరుమలకొచ్చిందంటే మా లక్కీకి 9థ్ మంత్‌లో పుట్టు వెంట్రుకలైతే తిరుమలలో తీపిచ్చాము. సో, అప్పుడొచ్చాను. అప్పుడు కూడా ఇలా స్టెప్స్ ద్వారా నడిచి రాలేదండి. ఒక వెహికల్ తీసుకొని ఇంటి దగ్గర నుంచే ముందే టికెట్స్ బుక్ చేసుకున్నాము. సో, వెహికల్ తీసుకొనైతే వచ్చేసి తర్వాత మళ్ళీ దేవుడిని దర్శించుకొని ఆ నైట్‌కే రిటర్న్ అయిపోయాము. మార్నింగ్ 6కి అలా బయలుదేరి మళ్ళీ నైట్ 11:30, 12 కల్లా ఇంటికైతే ఎళ్ళిపోయాము. మళ్ళీ 3 ½ ఇయర్స్ తర్వాత మళ్ళీ ఇప్పుడేనండి మేము తిరుమలకి రావడము. మేము ఫైనల్‌గా కొండ అయితే ఎక్కేసాము. తిరుమల కొండ చూడాలే గానీ మనము అణువణువున శ్రీ మహావిష్ణువు అయితే కొలువై ఉంటాడండి తిరుమలలో. చూసారా ఎంత అందంగా ఉంటుందో. ఎంత గ్రీనరీ అంటే అసలు చాలా బావుంటుంది. చాలా నీట్‌గా ఉంటుంది. ఇంతమంది జనాలు తిరుగుతా ఉన్నా కూడా ఇంత నీట్‌గా మెయింటైన్ చేస్తున్నారంటే టీటీడీ వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్ అనే చెప్పాలి అసలు. చాలా నీట్‌గా మెయింటైన్ చేస్తున్నారు. మేము మార్నింగ్ నుంచి బ్రేక్‌ఫాస్ట్ ఏం చేయలేదని చెప్పేసి ఇక్కడ మా బావ ఐస్ క్రీమ్స్ అయితే కొనిచ్చాడు. సో, ఐస్ క్రీమ్స్ తింటూ మేము రూమ్స్ దగ్గరకైతే వెళ్తా ఉన్నాము. ఇక్కడేనండి ఈ ప్లేస్ ఏదో నేను మర్చిపోయాను. అదే మేము రూమ్స్ తీసుకున్న ఏరియా ఏదో మర్చిపోయాను. మాకైతే 1700 పడిందండి రూమ్‌కి. ఒక హాలు అండ్ ఒక బెడ్‌రూము, 2 బాత్రూమ్స్ అయితే వచ్చాయి. ఇదేనండి మేము రూమ్స్ తీసుకున్న అదే కొంచెం అపార్ట్‌మెంట్ లాగా ఉంది. మాకు థర్డ్ ఫ్లోర్‌లో రూమ్ అయితే అలాట్ చేశారు. సో, అక్కడ ఏ రూమా అని వెయిట్ చేస్తుంటే మా హస్బెండ్ పైనుంచి అయితే పిలిచారు. సో, ఇంక మేము అక్కడికైతే వెళ్తా ఉన్నాము. మేము వెళ్ళేసరికి పిల్లలైతే చూసారా పాపం బిక్కుమంటూ ఉన్నారు. యాక్చువల్లీ మేము పిల్లలు మాతో పాటు తీసుకెళ్ళలేదండి. వాళ్ళు నడచలేరని చెప్పేసి మార్నింగే మేము వాళ్ళని మా హస్బెండు, ఇంకా మా అక్క, ఇంకా మా తమ్ముడు వాళ్ళతో కలిపేసి ఒక వెహికల్ తీపిచ్చేసి వాళ్ళని కొండపైకైతే పంపించేసాము. మేము మెట్ల ద్వారా ఇలా పూజ చేసుకుంటూ మేమైతే కొండెక్కి నడిచొచ్చేసాము. సో, వచ్చి కొద్దిసేపు రిలాక్స్ అయ్యి మధ్యాహ్నం ఫుడ్ అంతా అదే లంచ్ చేసేసి ఇక్కడ గుండు కొట్టించుకోవడానికైతే వెళ్తా ఉన్నాము అందరం కూడా.
పిల్లలందరికి కూడా గుండ్లు ఇచ్చేసామండి. ఎక్సెప్ట్ మా పాపకు ఒక్కటే ఇవ్వలేదు. ఎందుకంటే మా పాపకు ఆల్రెడీ 2 టైమ్స్ అయితే గుండు ఇచ్చేసాను. సో, ఇంకా హెయిర్ పెంచుదామని డిసైడ్ అయిపోయి అయితే ఇవ్వలేదు. తిరుమల ఎప్పుడొచ్చినా కూడా ఏదో కొత్తగా అనిపిస్తుందండి. మనం ఇప్పుడు చూసిన ప్లేసే నెక్స్ట్ వచ్చినప్పటికి ఇంకా చేంజ్ అయిపోతూ ఉంటుంది. అరే! మనం చూసిన ప్లేస్ ఇదేనా? ఇక్కడికేనా మనం వచ్చిందని అయితే డౌట్ వస్తూ ఉంటుంది. చూసారా? మేమైతే ఇక్కడ గుండ్లు కొట్టించుకోవడానికైతే వచ్చేసాము అందరం కూడాను. మా పిల్లలు స్టార్టింగ్‌లో అయితే చాలా హుషారుగా ఉన్నారండి గుండ్లు కొట్టించుకోవడానికి. బట్ అక్కడికొచ్చి చూసిన తర్వాత కొంతమంది పిల్లలైతే ఓ అని ఏడ్చేస్తా ఉన్నారు. సో, వాళ్ళు ఏడవడం చూసి మా పిల్లలు కూడా అయితే ఏడుపు మొదలుపెట్టారండి. ఫైనల్‌గా ఎలాగోలా గుండయితే కొట్టించుకొని మళ్ళీ రూమ్‌కైతే వచ్చేసాము. ఇక్కడ స్నానాలు చేసేసి మా అక్క వాళ్ళైతే ముడుపు కడతా ఉన్నారు. మా అక్క వాళ్ళు మెట్ల పూజే కాకుండా ఇంకొక మొక్కు కూడా మొక్కుకున్నారండి. అదే అంటే పిల్లలు వెయిట్ ఎంతున్నారో అంత డబ్బులైతే స్వామివారికి హుండీలో వేస్తామనైతే మొక్కుకున్నారు. సో, ఇంటి దగ్గర మాకు చిల్లర అదే డబ్బులనేది అవైలబుల్‌గా లేదని చెప్పేసి మా తమ్ముడు వస్తూ ఊరు దగ్గర నుంచయితే తీసుకొచ్చాడు. సో, అందుకని చెప్పేసి ఇక్కడ రూమ్‌లో ముడుపయితే కట్టేసుకున్నాము. రూమ్‌లో ముడుపు కట్టేసి ఇంకా ఈవినింగ్ అంటే మరుసటి రోజు మార్నింగ్ దర్శనానికెళ్దాంలే అన్నట్లుగా ఈవినింగ్ కొద్దిగా ఊరికే అలాగా తిరుగుతూ అండ్ వరాహస్వామిని కూడా దర్శించుకోవడానికైతే బయటకొచ్చేసాము. ఇక్కడ అందరం ఫ్రెష్ అయ్యేసి ఎళ్తా ఉన్నాము. మేము వెళ్తా ఉంటే ఇంకా జనాలు చూసారా ఎలా ఉన్నారో, మేము ఈ జనాలు చూసినప్పుడే అనుకున్నామండి మాకు దర్శనం అవుతుందో లేదో అసలనేసి. అన్నట్లుగానే అయిపోయింది. అసలు దర్శనం కాలేదు మాకు దేవుడు అసలు. అదే చాలా బాధ అనిపిస్తుంది నాకైతేను. సో, అలా వస్తూ ఇక్కడ మాడు వీధుల్లోకైతే వచ్చేసాం. మేము మాడు వీధుల్లోకి వచ్చే లోపల ఇక్కడ ఏమైందంటే ఈవినింగ్ అయిపోయింది. సో, తిరుమలలో అదే ఎవ్రీడే ఈవినింగ్ స్వామివారి ఊరేగింపయితే జరుగుతుంది కదా! సో, అందుకని చెప్పేసి ఇక్కడ ఏనుగులనైతే సిద్ధంగా ఉంచారండి. ఇంకా ఈ ఏనుగులు ముందెళ్తూ ఉంటే స్వామివారు ఊరేగింపుగా వెనకైతే వెళ్తా ఉన్నారు. ఈ ఏనుగులు చూసేసి ఇక్కడ మేము చిన్నగా వీడియో అయితే తీసుకున్నాము. అండ్ చూసారా తిరుమల అంతా కూడా మీకు చూపిస్తా ఉన్నాను. తిరుమల ఏం కొత్త ప్లేస్ కాదండి. మీలో చాలామంది వెళ్ళే ఉంటారు, చూసే ఉంటారు. బట్ నేను ఎప్పుడు వెళ్ళినా కూడా నాకెందుకో తిరుమలకు కొత్త ఫీలింగ్ అనేదొస్తుంది. సో, అందుకని చెప్పేసి ఇక్కడ వీడియో అయితే తీశాను. అండ్ మేమిక్కడ గ్రూప్ ఫోటో అయితే తీసుకున్నాము. మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిసి కూడాను. ఆ తర్వాత గ్రూప్ ఫోటో తీసుకొని తర్వాత అయితే మేము అదే వరాహస్వామిని దర్శించుకోవడానికి వెళ్దాము అనుకునే లోపల స్వామివారి ఊరేగింపయితే మొదలైంది. సో, ఈ ఊరేగింపు చూసుకొని వెళ్దాం కదా అనుకోని అయితే ఉన్నాము. ఇదిగో చూసారా ఏనుగుల్ని రెడీ చేసి పెట్టారని చెప్పాను కదా! ఈ ఏనుగులు ఇలా ముందెళ్తుంటే స్వామివారు వెనకైతే ఊరేగింపుగా వస్తూ ఉంటారండి. ఈ ఘట్టాన్ని చూడ్డానికి మనకు 2 కళ్ళు అయితే సరిపోవు. అంత బావుంటారు. స్వామివారు కళ గాని అంతా కూడా చాలా బావుంటుంది. జనాలు కూడా ఎంతమంది వెళ్తా ఉన్నారంటే చాలా మంది వెళ్తా ఉన్నారండి. ఇక్కడ సేవ చేసేవాళ్ళు ఇలా ఆరెంజ్ కలర్ డ్రెస్సులేసుకొనుండారు కదా! వీళ్ళంతా ఇక్కడ స్వామివారికి సేవ చేయడానికి వచ్చిన వాళ్ళండి. సో, వాళ్ళందరూ కూడా వెళ్తా ఉంటే మేమిక్కడి నుంచి చూస్తా ఉన్నాము. ఇలా స్వామివారి ఊరేగింపు అయిపోయిన తర్వాత మేము వెళ్ళేసి వరాహస్వామిని దర్శించుకొని వచ్చామండి. వరాహస్వామి దర్శించుకొని వచ్చిన తర్వాత వెంగమాంబ అన్నప్రసాదానికైతే వెళ్దాం అనుకున్నాము. అక్కడికెళ్ళి చూసేసరికి ఆల్రెడీ 3 లైన్స్ క్యూలో అయితే వెయిట్ చేస్తా ఉన్నారు. ఇంకా మేము పిల్లలతో అంతసేపు వెయిట్ చేయలేం కదా అని అక్కడ మామూలుగా ఫుడ్ కోర్ట్స్ ఉంటాయి కదా! అక్కడికెళ్ళేసి బోండాలు, బజ్జీలు ఇంకా ఏమన్నా టిఫిన్ ఐటెమ్స్ అవన్నీ ఉంటే కూడా తినేసేసి మళ్ళీ ఇలా వచ్చామండి. సో, ఇలా వచ్చేసరికి ఇంక అప్పటికే నైట్ అయిపోయింది. జనాలు అయినా కూడా తగ్గలేదు. తిరుగుతూనే ఉన్నారు. మేము వచ్చేసి కొద్దిసేపు అక్కడే మాడు వీధుల్లోనే కూర్చొని మళ్ళా రూమ్‌కైతే వచ్చేసాము. ఇదైతే మార్నింగ్ అండి. మార్నింగ్ ఇంక మేము డైరెక్ట్‌గా 3:30కి అలా లేచేసి స్నానాలు చేసేసి క్యూలోకైతే వచ్చేసాము. ఎందుకంటే తొందరగా వెళ్తే దర్శనం తొందరగా అవుతుందేమో అన్న ఉద్దేశంతో అయితే క్యూలోకొచ్చాము. క్యూలో జనాలైతే మామూలుగా లేరండి. అక్కడ వేరే వాళ్ళని అడిగింటే నైట్ 6కి అలా క్యూలోకి వెళ్ళిన వాళ్ళకే ఇంకా దర్శనం కాలేదనైతే చెప్పారు. సో, ఇంక మాకు దర్శనం కాదులే అని చెప్పేసి క్యూ మధ్యలో నుంచే వెనక్కైతే వచ్చేసామండి. మా బావ వాళ్ళిద్దరూ మాత్రం దర్శనానికైతే వెళ్లారు. ఎందుకంటే పిల్లల కోసం ముడుపులనేటివి కట్టారు కదా! సో, అందుకని చెప్పేసి ఆ ముడుపులు స్వామివారికి హుండీలో వేయాలని చెప్పేసి అయితే అలాగే వెళ్లారండి. సో,
సో, వాళ్ళు తిరుమల నుంచి తిరిగొచ్చిన తర్వాత మేము ఇంట్లో ఇలా పళ్ళెం అనేది వేసుకున్నాము. ఇలా ఎవరైనా మా ఇంట్లో కొండకనేది వెళ్ళొచ్చిన తర్వాత దేవుడికి ఇంట్లో పళ్ళెం అనేది వేసుకుంటామండి. అండ్ ఇక్కడ లాస్ట్‌లో నేను కొన్ని పిక్చర్స్ అయితే యాడ్ చేశాను చూడండి. మేము అక్కడ తిరుమలలో తీసుకున్న పిక్చర్స్ అన్నీను. అండ్ అంతేనండి ఈ వీడియో. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో రకం కొత్త వీడియోతో మీ ముందుకైతే వచ్చేస్తాను. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.